చేసి సిరియా, ఇరాక్లోని నగరాలకు తీసుకువెళ్లేవారు. అలా ఆధ్యాత్మికంగానే కాక మక్కా ఒక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. మక్కా నేటికి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది. విక్రమాదిత్య మహారాజుకు సంబంధించిన వివరాలు భవిష్య స్కంద పురాణాల్లో లభిస్తాయి. విక్రమాదిత్య గురించి ప్రాచీన అరబ్ సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. ఆయన పాలనా కాలంలో అరేబియా వరకు రాజ్యం విస్తరించింది. నవరత్నాల సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారని, ఆ తర్వాత అనేక మంది పాలకులు పాటించారంటారు. ఆయన విక్రమ్ సంవత్ అనే క్యాలెండర్ సిస్టమ్ను కూడా ప్రారంభించాడు. ఇది ఇప్పటికీ హిందూ క్యాలెండర్లో ఉపయోగిస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న విక్రమాదిత్యుడి పాలనలోనే ప్రస్తుతం మక్కా ఉన్న ప్రాంతంలో మక్కేశ్వరుడి ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఇవి నిజమేనా కాదా పరిశీలిద్దాం. పురావస్తు శాఖ సర్వే చారిత్రక ఆధారాల ప్రకారం అరబ్ విక్రమాదిత్యుడి పాలనలో ఉండేది. విక్రమాదిత్యుడు మహేశ్వరుడికి భక్తుడు. ఆ కారణంగా ఇప్పుడు మక్కా అని పిలిచే ప్రదేశంలో మక్కేశ్వర స్వామివారి పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడంటారు. మొహమ్మద్ ఇస్లాం మతాన్ని ఆవిష్కరించక ముందే అరేబియా సనాతన ధర్మంతో విలసిల్లింది. అంతేకాదు అరేబియా వేద నాగరికతకు కేంద్రంగా ఉండేది. అరబ్ అనే పేరు సంస్కృత పదం అరవ్ నుండి ఉద్భవించింది. అరవ్ అంటే గుర్రాలు అనే అర్థం ఉంది. అందుకే అరబ్ గుర్రాల భూమిగా వ్యవహరిస్తారు. అరవ్ అంటే శాంతియుతమైన అనే అర్థం కూడా ఉంది. భారతదేశంలో విక్రమాదిత్యుడి విశాల సామ్రాజ్యంలో అరేబియా మొత్తం భాగమై ఉండేదని చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. విక్రమాదిత్యుడి శాసనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. విక్రమాదిత్యుడి సామ్రాజ్యం విస్తీర్ణం ప్రపంచవ్యాప్త ఖ్యాతికి ప్రధాన కారణాల్లో ఒకటి. విక్రమాదిత్యుడు ఈ అరేబియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుని తన ఆధీనంలోకి తెచ్చుకున్న మొదటి భారతీయ చక్రవర్తి. అయితే దానికి ఆర్వాస్థాన్ అనే పేరు ఉండేది. మక్కా కూడా సంస్కృత నామం. సంస్కృతంలో మఖా అంటే త్యాగపూరిత అగ్ని అని అర్థం. ఇస్లామిక్ పూర్వకాలంలో పశ్చిమాసియా అంతటా వేద అగ్ని ఆరాధన ప్రబలంగా ఉండేది కాబట్టి మఖా అనేది అగ్ని ఆరాధనకు ముఖ్యమైన మందిరం ఉన్న ప్రదేశంగా సూచిస్తోంది. మక్కాలోని కాబాలో లభించిన ఒక శాసనంలో రాజు విక్రమాదిత్యుడి ప్రస్తావన ఉంది. కాబా మందిరం లోపల వేలాడదీసిన బంగారు పళ్లెంపై చెక్కబడినట్లు చెప్పబడుతున్న శాసనం వచన రూపంలో ఉంది. టర్కీలోని ఇస్తాంబుల్లోని మకాబియే సుల్తానియా లైబ్రరీలో సయ్యర్ ఉల్ ఓకుల్ అని పిలువబడే ఒక సంపుటిలో నమోదు చేయబడిందని చెబుతారు. ప్రవక్త మొహమ్మద్ మామ అబూ హకం ప్రసిద్ధ కవి. ఆయన శివుడిని స్తుతిస్తూ రాసిన అరబిక్ పద్యం సయ్యర్ ఉల్ ఓకుల్లో చేర్చడం జరిగింది. ఈ విషయం న్యూఢిల్లీలోని లక్ష్మీనారాయణ ఆలయం వెనక తోటలోని అగ్ని ఆరాధన మండపంలోని ఒక స్తంభంపై ఉదహరించబడింది. క్రీస్తుపూర్వం 1850 కాలంలో అరేబియాలో నివసించిన లాబీ బిన్ ఈ అఖాబ్ బిన్ ఈ తుర్పా రాసిన ఒక కవితలో 4 వేదాల గురించి ప్రస్తావించబడింది. ఈ పద్యం సయ్యర్ ఉల్ ఓకుల్లో చూడవచ్చు. ఇది పురాతన అరబిక్ కవితా సంకలనం. ఇది టర్కిష్ సుల్తాన్ సలీం ఆదేశం ప్రకారం క్రీస్తు శకం 1742లో సంకలనం చేయడం జరిగింది. అయితే కాలాంతరంలో చారిత్రకంగా వచ్చిన మార్పుల కారణంగా సంస్కృతం తర్వాత అరబిక్ భాషకు దారితీసింది. దీంతో వేలాది అరబిక్ పదాలు సంస్కృత ప్రభావాన్ని కలిగున్నాయని పండితులు భావిస్తున్నారు. ఇదే ప్రాంతాన్ని పాలించిన హిందువుల గురించి, విక్రమాదిత్య వంటి ప్రసిద్ధ రాజుల గురించి ప్రస్తావించిన కవితలు కూడా ఉన్నాయంటారు. ప్రాచీన చరిత్ర ఆధారంగా చూస్తే అరబ్ నాగరికత అంతా భారతీయ వాణిజ్యంపైనే విస్తృతంగా పెరిగింది. సంచార అరబ్ తెగలు పాక్షికంగా స్థిరపడిన సమాజాలుగా మారాయి. వారిలో చాలా మంది పట్టణాల్లో నివసించి వ్యవసాయం, వాణిజ్యాన్ని అభ్యసించారు. దేవుళ్లకు భయపడిన ప్రజలు రాజును గౌరవించారు, చెక్క రాళ్లపై రాశారు. ఈ విషయాలన్నీ ప్రముఖ చరిత్రకారుడు, పండితుడు WH సిద్దికీ చెప్పారు. ఇస్లాం ఆధ్యాత్మికతకు కేంద్రమైన మక్కాలో హసరుల్ అస్వెడ్ రాయి మత విశ్వాసాలకు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని అశ్వేత రాయి అంటే నల్ల రాయిగా వ్యవహరిస్తారు. ఇది స్వర్గం నుండి భూమికి వచ్చిన రాయిగా ముస్లింలు భావిస్తారు. ఇది స్వర్గం నుండి వచ్చిన తొలి రోజుల్లో తెల్లగా ఉండేదంటారు. కానీ కాలాంతరంలో మనుషులు చేసిన పాపాల వలన నల్లగా మారిందని నమ్ముతారు. ఈ రాయి చుట్టూ ఎన్నో ఇతిహాస కథలతో పాటు మరెన్నో చారిత్రక ఘటనలు ముడిపడున్నాయి. ఇంతకీ మక్కాలో ఉన్న ఈ నల్లరాయి మహిమేంటి? కాబాలో ఇస్లాం ఆధిపత్యాన్ని స్థాపించడానికి మొహమ్మద్ 365 హిందూ దేవతల విగ్రహాలను నాశనం చేశాడు. సాధువులను, రాజులను సంహరించాడు. పురావస్తు పరిశోధనలు వీటిని రుజువు చేస్తున్నాయి. కాబా అనేది ముస్లింలు స్వాధీనం చేసుకున్న హిందూ మందిరం.
శివుడి చిహ్నంగా ఉన్న నల్లరాయి ఇప్పటికీ కాబాలో కనిపిస్తుంది. దీనిని ఇప్పుడు సంగే అస్వాత్ అని పిలుస్తారు. దీని పేరు అశ్వేత రాయి, అంటే నల్లరాయి. ఇస్లాం విశ్వాసాలను బట్టి చూస్తే ఈ నల్లరాయిని హసరుల్ ఎస్వెడ్ అని పిలుస్తారు. ఇది ఇస్లామిక్ సంప్రదాయంలో గౌరవనీయమైన వస్తువుగా భావిస్తారు. దీన్ని మక్కాలోని అల్ హరాంలో అత్యంత పవిత్రమైన నిర్మాణమైన కాబా తూర్పు మూలలో ముస్లిం భక్తుల దర్శనం కోసం భద్రపరిచారు. ఇది భౌతికమైన వస్తువు కాదని ముస్లింలు భావిస్తారు. దీనిలో లోతైన ఆధ్యాత్మిక చారిత్రక ప్రాముఖ్యత ఉందంటారు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఈ రాయిని ఇబ్రహీంకు గాబ్రియెల్ దేవదూత ఇచ్చాడు. ఈ రాయి గాబ్రియెల్ ఇచ్చిన తొలి రోజుల్లో తెల్లగా ఉండేదని, మానవాళి చేసిన పాపాల కారణంగా అది నల్లగా మారిందంటున్నారు. హసరుల్ ఎస్వెడ్ రాయి చుట్టూ అనేక ఇతిహాసాలున్నాయి. ఒక ప్రసిద్ధ నమ్మకం ఏంటంటే అది స్వర్గం నుండి వచ్చిందని. ఈ రాయి మొదట స్వర్గపు రత్నాలలో ఒకటిగా భావించారు. శాస్త్రీయ దృక్కోణం నుండి హసరుల్ ఎస్వెడ్ రాయి పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించింది. దాని అసాధారణ కూర్పు, మూల కథల కారణంగా ఇది ఉల్క కావచ్చని కొందరు ఊహిస్తున్నారు. అయితే మరింత వివరణాత్మక అధ్యయనం చేయడం అనేది మత విశ్వాసాల కారణంగా సాధ్యపడలేదంటున్నారు పరిశోధకులు. దీంతో ఇది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది. హసరుల్ ఎస్వెడ్ అనేది ఒక రాయి కాదు, ఇది వెండి చట్రంతో కలిసి ఉంచిన ముక్కల సమాహారం అంటున్నారు పరిశోధకులు. ఈ రాయి దాదాపుగా అండాకారంగా ముదురు రంగులో స్పర్శకు మృదువుగా ఉంది. శతాబ్దాలుగా దీనిని తాకిన లక్షలాది మంది చేతులు, పెదవులు తాకిన సంకేతాలను చూపిస్తుంది. ఈ రాయి కాబా తూర్పు మూలలో భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఉంచబడింది. ఇది యాత్రికులు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబా కూడా కిస్వా అని పిలువబడే నల్లటి వస్త్రంతో కప్పబడి ఉంటుంది. ఈ రాయిని ఫ్రేమ్ చేసే వెండి కేసింగ్తో పెట్టడం జరిగింది. ఈ రాయి మానవాళితో దేవుని ఒడంబడికకు చిహ్నంగా గౌరవించబడుతుంది. అంతిమ తీర్పు రోజున హృదయపూర్వక భక్తితో దానిని తాకిన వారికి ఈ రాయి సాక్ష్యమిస్తుందని ముస్లింలు నమ్ముతారు. హజ్ యాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆచారాలలో ఒకటి హసరుల్ ఎస్వెద్ ను ముద్దు పెట్టుకోవడం. ఈ చర్య తప్పనిసరి కాదు, కానీ దీనిని సున్నత్గా ప్రవక్త ముహమ్మద్ సంప్రదాయంగా పరిగణిస్తారు. హసరుల్ ఎస్వెడ్ అనే నల్లరాయి అనేక చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఇది శతాబ్దాలుగా అనేక దాడులకు దెబ్బతింది, దొంగిలించబడింది, ముక్కలుగా విరిగిపోయింది. అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి క్రీస్తు శకం 930లో బహ్రెయిన్కు చెందిన ఖర్మతియన్లు అనే వర్గం ఈ రాయిని దొంగిలించి 20 సంవత్సరాలకు పైగా తన వద్ద ఉంచుకుని మక్కాకు తిరిగి పంపించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఈ రాయికి వెండి చట్రం అమర్చడం 10వ శతాబ్దంలో జరిగింది. ఇస్లామియా ప్రకారం మొహమ్మద్ తాత మామలు 360 విగ్రహాలనున్న కాబా ఆలయంలో పూజారులుగా ఉన్నారని తెలుస్తోంది. పురావస్తు తవ్వకాలు చేపడితే మక్కా ఆవరణలో పాతిపెట్టిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు బయటపడొచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముస్లిం నగరాల్లో అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా పేర్లు మఖా, మేదిని అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయంటున్నారు పండితులు. మఖా, మేదిని అంటే అర్థం అగ్ని ఆరాధన భూమి. విక్రమాదిత్య శాసనాలు ఇప్పటికీ కాబాలో కనిపిస్తాయి. ఈ లెక్కన మక్కా పక్కా హిందువులదేనా? సప్త పరిక్రమగా వ్యవహరించే 7 ప్రదక్షిణలు చేసే ఆచారం మన సనాతన ధర్మంలో మూలాలు కనిపిస్తున్నాయి. మక్కా అనేది శివుడి 1000 నామాల్లో ఒకటిగా చెబుతారు. అంటే మక్కేశ్వర అని అర్థం. ఇది తమిళ మూలానికి చెందినదిగా చెప్తారు. మక్కా వద్ద ఇప్పటికీ ముస్లింలు అనుసరించే వేద ఆచారం తప్ప మరొకటి కాదు. మొహమ్మద్ సనాతన ధర్మ సాహిత్యం, ఆచార సంప్రదాయాల నుండి చాలా విషయాలు కాపీ చేసి దానికి విరుద్ధంగా చేశాడు. ప్రదక్షిణను అపసవ్య దిశలో కాపీ చేశారు. ముస్లింలు శివుని అనుచరులు, అందుకే వాళ్లు చంద్రుడిని ఆరాధించరు. ఇస్లాం సార్వత్రిక చిహ్నం చంద్రశేఖరుడిలోని అర్ధచంద్రం నుండి వచ్చిందేనంటారు. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన నమాజ్ను ఇషా నమాజ్గా వ్యవహరిస్తారు. ఇషా అనేది సంస్కృత నామం. దీని అర్థం ఈష్ లేదా సుప్రీం. ఇది పరమేశ్వరుడికి అతి ముఖ్యమైన పేర్లలో ఒకటిగా చెప్తారు. ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే శుక్లపక్ష యజుర్వేదానికి చెందిన ఈశా ఉపనిషత్తును చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నమాజ్ అనే పదం కూడా సంస్కృత మూలం నుండి స్వీకరించిందేనని చెప్తారు పండితులు. నమః, యజ అనే పదాల నుండి నమాజ్ ఉద్భవించింది. మహమ్మద్ తాను సూచించిన ప్రార్థనా పద్ధతిని వివరించడానికి నమాజ్ అనే పదాన్ని ఉపయోగించాడు.
రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలనే పద్ధతి పంచమహాయజ్ఞం. ఇది వేద ఆదేశం నుండి వచ్చింది. ఇది హిందువులకు సూచించిన రోజువారీ ఆచారంలో ఒక భాగంగా చెప్పబడింది. అయితే వైదిక ఆచారంలో తూర్పు ముఖంగా ప్రార్థించడం ఆచారం, ఆనవాయితీ. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు హిందూ సంప్రదాయాలకు భిన్నంగా ఆచారాన్ని పాటించే విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే మక్కాలో పశ్చిమం వైపు మాత్రమే ముఖం పెట్టి ప్రార్థించాలని ఆదేశించింది. నేటికి ముస్లింలు పురాతన బ్రాహ్మణుల ఆచారాన్ని అనుసరిస్తున్నారు. బ్రాహ్మణులు తెల్లటి ధోతి, చాదర్ ధరించి తల శిరోముండనం చేయించి హవనం, పూజ చేసుకుంటారు. నేటికి మక్కాలో ఇదే జరుగుతుంది. పురావస్తు పరిశోధనల ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర ఇస్లామిక్ దేశాల్లో హిందూ మత సాంస్కృతిక అనుబంధాన్ని నిరూపించే చారిత్రాత్మక ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో ఆఫ్ఘనిస్తాన్, దాని నదులు, పట్టణాల ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. సిరియా కూడా హిందూ గతాన్ని కలిగున్నట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. పశ్చిమాసియా, అరేబియా మొత్తం హిందూ సంస్కృతితో బలమైన సంబంధాలను కలిగున్నాయని నిర్ధారించుకోవచ్చు. అయితే వీటిని తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు వ్యతిరేకించారు. గతంలోని హిందూ అవశేషాల నాశనం నేటికీ కొనసాగించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హజ్ యాత్ర అనేది ఇస్లామిక్ మాసమైన ధుల్ హిజ్జాలో సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాకు జరిగే తీర్థయాత్ర. ఇది ప్రపంచంలోని అతిపెద్ద తీర్థయాత్రల్లో ఒకటి. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా మక్కాను సందర్శించాల్సి ఉంటుంది. హజ్ యాత్ర ముస్లిం ప్రజల సంఘీభావానికి, అల్లాకు వారి సమర్పణకు నిదర్శనం. ఈ తీర్థయాత్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ అంటే చివరి నెల అయిన దు అల్ హిజ్జా మాసం 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతుంది. హజ్ యాత్ర 7వ శతాబ్దం నాటి ప్రవక్త ముహమ్మద్ జీవితంతో ముడిపడి ఉంది. కానీ మక్కాకు తీర్థయాత్ర